నీడలు నిజాలు. ఈ కథను రచించిన వారు స్వర్ణ ప్రభాత లక్ష్మి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో అక్టోబర్ 2, 2013లో ప్రచురితమైంది. కాఫీ తీసుకురానా? అబ్బా, ఎందుకంత పెద్దగా అరుస్తావు అంటూ తెగిన ఘాటు మీద చెయ్యి అదింపెట్టి కోపంగా వెనక్కి తిరిగాడు మురళి. చీరకుచ్చెళ్ళు బొడ్లో దోపుకుని చెదిరిన జుట్టుతో నుదుటి మీద చెమటని పైట కొంగుతో తుడుచుకుంటూ నిలబడింది గిరిజ. పున్నమి చంద్రుణ్ణి చూసిన కళ్ళతో మిణుకు మిణుకుమనే తారం చూసిన భావన కలిగింది అతనికి. నేను నెమ్మదిగానే అడిగాను, మీరే అనవసరంగా ఉలికిపడ్డారు. గిరిజ అతని భుజం మీదుగా తొంగి చూస్తూ అంది. పక్కన కావేరీ బ్లాక్లోని 303 బాల్కనీలో విరిసిన తాజా గులాబీ లాంటి ఆమె లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో ఆమె శరీరకాంతి ఇనుమడించింది. నెమలి పింఛన్ లాంటి ఒత్తైన జుట్టును పైకి తీసి క్లిప్ పెట్టి వదిలేసింది. తగినంత ఒడ్డు పొడుగు పొందుకైన శరీరంతో చూసేవాళ్లకి మతిపోగొట్టే అందం. పరధ్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవరి మాటైనా వినబడితే ఉలిక్కి పడ్డం సహజం. గాయం మీద పౌడర్ అద్దుతూ అన్నాడు మురళి. పరధ్యాస? పక్కింటి ధ్యాస. గిరిజ చిన్నగా నవ్వింది. పిచ్చిగా మాట్లాడకు. బాత్రూం దగ్గర లైటింగ్ సరిగా లేదని ఇక్కడికొచ్చానంతే. ఉలికిపాటు కప్పిపుచ్చుకుంటూ ఆమె కేసు చూడకుండా తన పని సాగించాడు. ఎందుకు ఈ బాల్కనీలోకి వచ్చారని నేను అడగలేదుగా. మీ పని పూర్తయితే కాఫీ ఇక్కడికే తీసుకురానా? అదే చిరునవ్వుతో ఇక్కడికే అని నొక్కి పలికింది గిరిజ. మురళికి ఆమె ధోరణి కోపం తెప్పించింది. అక్కర్లేదు, నేనే వస్తాను. ఒక్కసారి నీ అవతారం అద్దంలో చూసుకో. మీ ఆడవాళ్ళు చాలామంది అలంకరణ, మంచి బట్టలు బయటికి వెళ్ళేటప్పుడు లోకుల కోసమే అనుకుంటారు. ఇంట్లో మొగుడు సన్నాసి కంటికి వెలిసిపోయిన చీరలు, జిడ్డు మొహాలు చాలనుకుంటారు. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. మనకి తెలియకపోతే ఎదుటివారిని చూసైనా నేర్చుకోవచ్చుగా. ఆ మాటలన్న తర్వాత మురళికి అక్కసు తీరినట్టయింది. పొరుగింటి పుల్లకూర గొణిగింది గిరిజ. ఏమిటి గొణుగుతున్నావు? అతని కేసి ఎర్రగా చూసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మురళి చూపులు మళ్లీ పక్క బ్లాక్లోని బాల్కనీలో నెమ్మదిగా పచార్లు చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న ఆమె మీదకి మళ్ళాయి. మాట్లాడడం అయిపోయినట్టుంది. అప్పుడే బాల్కనీలోకి వచ్చిన భర్తకి ఏదో చెప్పి నవ్వుతోంది. లక్కీ ఫెలో, జాక్పాట్ లాంటి పెళ్ళాన్ని కొట్టేశాడు. మురళి నీరసంగా నిట్టూర్చి సరంజామా సర్దుకుని లోపలికి నడిచాడు. సాయంత్రం 6 గంటలకి బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయడానికి వచ్చిన గిరిజ చూపులు అసంకల్పితంగా పక్కింటి బాల్కనీ కేసు తిరిగాయి. వాళ్ళు రోజు కంటే ముందే ఆఫీసు నుండి వచ్చేసినట్టున్నారు. ఆమె ఎదురుగా చిన్న స్టూల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని కుర్చీలో కూర్చుని పని చేసుకుంటోంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తారు కాబోలు. బాగా ఖరీదుగా కనిపిస్తారు. 2 నెలల క్రితం వాళ్ళు కావేరీ బ్లాక్లోని ఆ ఫ్లాట్లో దిగినప్పటి నుండి భర్త ఉదయం సాయంత్రం ఏదో ఒక పని కల్పించుకుని సాధ్యమైనంత ఎక్కువసేపు బాల్కనీలోనే గడపడం, అతని చూపులు ఆ పక్కింటి ఆమెపై కేంద్రీకృతం కావడం గిరిజ దృష్టిని దాటిపోలేదు. ఆ మాటకొస్తే ఆమెకు కూడా వాళ్ళని చూడ్డం పెద్ద గీత ముందు చిన్న గీతలాంటి తన బ్రతుకు తలుచుకుని నిట్టూర్పులు విడవడం నిత్యకృత్యమైపోయింది. అతను ఆమెకి కాఫీనో టీ కప్పో అందించి తాను కూడా ఆమె పక్కనే గోడకు ఆనుకుని తాగుతూ నిల్చున్నాడు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్టు ఎవరైనా పెడితే మొదటి బహుమతి కొట్టేయడానికి తగినట్టుగా ఉంటారు. మేలీగో లేనట్టుంది. పనిలో ఉన్న భార్యను డిస్టర్బ్ చేయకుండా కాఫీ కూడా అందిస్తున్నాడు. అదృష్టవంతురాలు అనుకున్న గిరిజకి మురళి గుర్తొచ్చాడు. అన్నీ సమయానికి అమర్చి పెడుతూ అతని కోసమే పాటు పడుతున్నా ఎప్పుడూ చిరాకులు చిరుబురులే కదా. పుణ్యం కొద్దీ పురుషుడని ఊరికే అన్నారా? అంత అన్యోన్యంగా ఉండే మొగుణ్ణి పొందడానికి ఆమె ఏ పూలతో పూజ చేసిందో. గిరిజకి తన పెళ్ళైన కొత్తలో తాము కూడా కొంచెం ఇంచుమించుగా వాళ్లలాగే ఉండేవాళ్లమని గుర్తొచ్చింది. రోజులు గడిచే కొద్దీ మోహావేశాలు చల్లబడి ఆకర్షణలు పాతబడి జీవితం మరీ చప్పగా తయారైంది. శశాంక్ పుట్టిన తర్వాత ఇద్దరూ మరీ దూరమైపోతున్నట్టు అనిపించింది ఆమెకి. పాపం, వీళ్లకి ఒక నలుసు పుడితే ఈ పొంగు చల్లారిపోదు అనుకుంటూ అటుకేసి చూసింది. ఆమె ఏదో అన్నట్టుంది.
అతను చటుక్కున ముందుకు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. శశాంక్ నిద్రలేచిన అలికిడి వినిపించి గిరిజ ఉలికిపాటుతో మంచం మీద నుండి కింద పడిపోతాడేమో అనే తొందరలో గబగబా బట్టలు తీసుకుని లోపలికి పరిగెత్తింది. ఆ రోజు పనిలోకి వస్తూనే రుక్కమ్మ, అమ్మా, తోమాల్సిన గిన్నెలన్నీ ఇప్పుడే వేసేయండి, తోమేసిపోతాను. కావేరి 303 అమ్మగారింట్లో సాయంత్రం ఆమెగారి పుట్టినరోజు పార్టీ అట. పని సాయానికి వచ్చినోళ్లకు అందించడానికి రేత్రి దాకా అక్కడే ఉండమన్నారు అంది హడావిడి పడిపోతూ. వాళ్ళింట్లో ఎప్పుడూ ఏదో హడావిడిగా పార్టీలు జరుగుతూనే ఉంటాయిగా, పుట్టినరోజుకు కూడా అంత హడావిడా? అయినా ఎప్పుడో సాయంత్రం జరిగే పార్టీకి ఇప్పటినుంచే తొందరపడిపోతున్నావేంటి అంది గిరిజ. ఈసారి పార్టీ పెద్దెత్తున చేస్తారంట, చాలా మందిని పిలిచారంట. హోటల్ నుంచి తెప్పించిన ఇంటికాడ కూడా అయ్యో చెయ్యాలంట. అమ్మ భలే చీరలు నెక్లెస్ కొనుక్కుంది, చూస్తేనే నాకు కళ్ళు తిరిగినాయి అంది రుక్కమ్మ గిన్నెలు బరబరా రుద్దేస్తూ. గిరిజకి తన పెళ్ళైన 2వ నెలలోనే వచ్చిన తన సాదాసీదా పుట్టినరోజు గుర్తొచ్చింది. పెళ్లికి నీకు చాలా చీరలే వచ్చాయి కాబట్టి ఇక మళ్ళీ పుట్టినరోజుకి కొత్త చీర కొనే పని లేదుగా అంటూ ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్న మురళిని తలుచుకుని పుణ్యం కొద్దీ పురుషుడు అనుకుని ఉస్సురంది గిరిజ మనసు. ఏమిటో ఆ ఫ్లాట్లోకి వాళ్ళు వచ్చినప్పటి నుంచి తన బతుకులోని వెల్తి అసంతృప్తి మరీ కొట్టొచ్చినట్టే కనిపిస్తున్నాయి అనుకుంది గిరిజ. తన ఆలోచనలో కొట్టుకుపోతూ రుక్కమ్మ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయిన సంగతి కూడా గమనించలేదు. పని చేస్తున్నంతసేపు రుక్కమ్మకి చేతులతో పాటు నోరు కూడా ఆడడం అలవాటు. మర్నాడు ఆలస్యంగా పనిలోకి వచ్చినా చకచకా పని చేస్తూనే గిరిజ అడగకపోయినా 303 అమ్మ ఇంట్లో పార్టీ ఎంత ఘనంగా జరిగిందో వైనాలుగా వర్ణించింది. అమ్మా, ఆడలేదు మగాలేదు, అక్కడ నిన్న అందరూ కలిసి ఒకటే తాగడం. మా ఇళ్లల్లో మేం కళ్ళు తాగితే వీళ్ళు బాగా ఖరీదైన ఫారిన్ మందు తాగారు. అబ్బా, పొద్దున్న ఆ సీసాలు చెత్త ఎత్తి శుభ్రం చేసేసరికి నా నడుం పడిపోయిందమ్మా అంది గొంతు తగ్గించి. వాళ్ళకి సేయితాలు ఎక్కువేనమ్మా. ఒక్కోసారి అయ్యా అమ్మ కలిసి పార్టీలకెళ్తే, కొన్నిసార్లు అయ్యా అమ్మ విడివిడిగా సేయితులతో పార్టీలు చేసుకుంటారు. పెద్దోళ్ల వ్యవహారాలు మాకేం తెలుస్తాయిలేండి. అంతవరకు రుక్కమ్మ చెప్పిందంతా పొల్లు పోకుండా వింటున్న గిరిజకు పని మనిషి ద్వారా పక్కింటి వివరాలు వినడం సభ్యత కాదనిపించింది. సరేలే, మాటలు ఆపి పని త్వరగా కానివ్వు. రేపటి నుంచి నేను 4 రోజులు మా అమ్మగారి ఊరు వెడుతున్నాను. పని మానేయకుండా అయ్య ఇంట్లో ఉండే సమయంలోనే వచ్చి పని చేసిపెట్టి వెళ్ళు అంది. ఏందమ్మా విశేషం అంది రుక్కమ్మ కుతూహలంగా. మా అన్నయ్యకి పెళ్లి సెటిల్ అయింది, తాంబూలాలు తీసుకుంటున్నారు. ఆయనకు సెలవు దొరకదు కాబట్టి నేనొక్కదాన్నే వెడుతున్నాను. ఇదే సందని, నువ్వు మాత్రం పని మానకు మరోసారి హెచ్చరించింది గిరిజ. తాళం తీసి సూట్ కేసు లోపల పెట్టాడు మురళి. అతని వెనకే లోపలికొచ్చిన గిరిజ నిద్రపోతున్న శశాంక్ని దివాన్ మీద పడుకోబెట్టింది. స్టేషన్కి రాకపోతే వారం రోజుల పాటు సాగే నీ అలక తీర్చటం కన్నా స్టేషన్కి రావడమే తేలికని వచ్చాను, కానీ ఇవాళ నేను ఆఫీస్కి రోజు కంటే ముందే వెళ్ళాలి. సింక్ దగ్గర షేవింగ్కి ఉపక్రమిస్తూ అన్నాడు మురళి. పసిపిల్లాడితో సామానుతో ఒంటరిగా వచ్చే భార్యని రిసీవ్ చేసుకోవడం లోకానికేం ఉద్ధరింపు కాదులేండి. అరే, అదేమిటి, ఇవాళ లోపల సింక్ దగ్గరే లైటింగ్ సరిపోతుందా? నవ్వును అదింపెడుతూ తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో అడిగింది గిరిజ. ఆమె మాటలు వినపడనట్టు, శశి ఒక్కసారైనా నన్ను తలుచుకున్నాడా? వాణ్ణి వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉన్నదీ లేదు అన్నాడు. సరేలేండి, వాడికి నాకు అంత తీరికెక్కడా? ఆకలి వేసినప్పుడు తప్ప నేనే వాడికి గుర్తులేదు. అక్కడ ఉన్న నాళ్ళు దొరగారు నరవాహనం దిగలేదు, అంతా రాజభోగమే. అన్నయ్య రోజు వాణ్ణి కారులో అలా తిప్పుకుని వచ్చేవాడు. ఇప్పుడు బహుశా మీకా డ్యూటీ తప్పదేమో అంది నిద్రపోతున్న కొడుకుని మురిపెంగా చూసుకుంటూ. నువ్వింకా పుట్టింటి హ్యాంగోవర్లోనే ఉన్నావు కాబట్టి నా టైంకి ఎలాగూ వంట చెయ్యలేవు. లంచ్ బయటే తినేస్తాలే. ఫ్రిడ్జ్లో పాలున్నాయి, 1 కప్పు కాఫీ ఇస్తే ఈ పూటకు ధన్యుణ్ణి గడ్డాన్ని అద్దంలో పరీక్షించుకుంటూ మరోసారి అన్నాడు మురళి. మరో అరగంటలో తయారై బాల్కనీలోకి తొంగి కూడా చూడకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న మురళి వాలకం గిరిజ కొంచెం ఆశ్చర్యం కలిగించింది. తలుపు వేసుకుని వచ్చి బాల్కనీలో నిలబడ్డ గిరిజ పక్క బాల్కనీ కేసు చూసింది. శూన్యంగా కనిపించిన బాల్కనీ
ప్రశ్నార్థకమైంది. మురళి బైక్ వెళ్ళిపోయినా రుక్కమ్మ వచ్చే వరకు అక్కడే నిలబడిపోయింది గిరిజ. ఏం రుక్కమ్మ, మీ 303 అమ్మ అయ్యా లేరా? వద్దనుకుంటూనే అడిగేసింది. మీరెళ్ళిన కాడ్నించి అమ్మకి ఒంట్లో బాలేదమ్మా. అయ్య ఊరెళ్ళిండు, ఇయాల వస్తాడంట. పాపం, ఆమె గోరు పక్క మీద లగేసి కూర్చోవడం కూడా చేయలేకుంది. పొద్దున్నే టిఫిను కాఫీ తెచ్చిచ్చి ఈడకొచ్చాను అంది రుక్కమ్మ. ఏమైంది, జ్వరమా? ఒంటరిగా ఆమె అంత ఇబ్బంది పడుతుంటే నువ్వు దగ్గరుండి చూసుకోకపోయావా అంది గిరిజ సానుభూతిగా. 10 ఇళ్లలో పని చేసుకునేదాన్ని, పొద్దంతా ఆడే ఉండేదట. టయానికి పనిలోకి రాకపోతే ఏ అమ్మ ఊరుకుంటది? ఫ్రెండ్స్ ఎవరూ రాలేదా? ఇంత విశాల ప్రపంచంలో పలకరించే దిక్కులేక మంచం పట్టి ఉండడం కంటే దౌర్భాగ్యం వేరే ఏముంటుంది? పరిచయమైనా లేని ఆమె పట్ల గిరిజ మనసు జాలితో నిండిపోయింది. స్త్రీ సహజమైన కుతూహలంతో కొంత జాలి కూడా తోడైంది. సాయంత్రం మురళి వచ్చిన తర్వాత అతనితో కలిసి వెళ్ళి ఆమెను పలకరించి తనకు చేతనైన సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిజ స్థిమితపడింది. రాత్రి మురళి పొద్దుపోయాక వచ్చాడు. అలసిపోయిన అతను భోజనం చేసే వరకు ఓపిక పట్టిన గిరిజ ఆ కావేరీ బ్లాక్ 300 ఫ్లాట్లో ఆమెకి ఒంట్లో బాగాలేదట. ఆమె అసలు లేవడం లేదని, ఆమె భర్త కూడా ఊళ్ళో లేడని రుక్కమ్మ చెప్పింది. పాపం, ఏమైనా హెల్ప్ కావాలేమో వెళ్ళి చూద్దామా? కొంచెం సంశయిస్తూనే అడిగింది. మురళి ఆమె కేసు ఆశ్చర్యంగా చూశాడు. నీకేమైనా మతిపోయిందా? కొంచెం కూడా పరిచయం లేదు, అసలు ముక్కు మొహం కూడా తెలియకుండా ఈ వేళప్పుడు మనం ఎవరని వెళ్ళి పలకరిస్తాం? చిరాగ్గా అన్నాడు. తోటి మనిషికి సాయం చెయ్యాలంటే పరిచయం ఎందుకు? అయినా పరిచయం లేకపోవచ్చు గాని ముక్కు మొహం బాగానే తెలుసుగా. నోరు జారింది గిరిజ. భార్య మాటల్లో వ్యంగ్యం బాగానే అర్థమైనా ఆమెను దగ్గర్నుంచి చూసి మాట్లాడే అవకాశం అనుకోకుండా వచ్చినందుకు మురళికి సంతోషంగానే ఉంది. అయితే ఏమంటావ్? అనడానికేముంది? మనకి చేతనైన సాయం చేస్తే పోయేదేముంది? నీకసలే అనుమానం, అనవసరమైన గొడవెందుకు? నాంచేశాడు. గిరిజ నవ్వింది. ఆమె మనసు మార్చుకుంటుందేమోనని మురళికి భయమేసింది. అయితే బయలుదేరు మరి, ఇప్పటికే చాలా రాత్రి అయింది గబగబా అన్నాడు. ఆమె లేచింది. శశి నిద్రలేస్తే భయపడతాడేమో, వాడిది మీ పోలికే, కుంభకర్ణుడి వారసత్వం, తెల్లారేదాకా లేవడ్లేండి అంటూ బయటికి నడిచింది. ఇద్దరూ కిందకి దిగి పక్క బ్లాక్లో లిఫ్ట్లో 303 ఫ్లాట్కి చేరారు. ఓరగా వేసున్న తలుపు తట్టబోయిన మురళి లోపల నుండి మాటలు వినబడి చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. విశాలమైన కారిడారు నిర్మానుష్యంగా ఉంది. లైట్ల కాంతి మందంగా ఉంది. శీతాకాలం కావడం వల్ల రాత్రి 10 గంటలకే ఆ బ్లాక్లో సద్దుమణిగింది. ఈ అవకాశం కోసం నేనెంతకాలంగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియంది కాదు కదా. అన్నీ తెలిసి మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి వింజ? 3 ఏళ్లు కలిసున్నాక కొంచెం కూడా ప్రేమ అభిమానం లేకుండా ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోవడానికి నీకు మనసెలా ఒప్పుతోంది విక్కీ? ఆమె గొంతులో ఏడుపు జీర. ఇదిగో, ఇలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యాలని చూడకు. 3 ఏళ్లు కాదు, 30 ఏళ్లు కలిసున్నా మన సంబంధంలో సెంటిమెంట్స్కి చోట్లేదని నీకు తెలియదా? అతని స్వరం కొంచెం తీవ్రంగా ధ్వనిస్తోంది. అప్పుడు నేను నీలాగానే అనుకున్నాను. కానీ ఇప్పుడు విక్కీ, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసిపోవడం నీకు న్యాయమా? ఆమె గొంతులో గడ్డకట్టిన దుఃఖం. చూడు వింజ, నేను నీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. నేను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకున్నాను. ఆడదానిగా నువ్వు కూడా రిస్క్ లేకుండా జాగ్రత్త పడాల్సింది. ఈ పరిస్థితి నువ్వు చేతులారా తెచ్చుకున్నావు. ఇప్పుడు బాధపడేం లాభం? పోనీ కన్ఫర్మ్ అయిన తర్వాతైనా అబార్షన్కి కూడా నువ్వు ఒప్పుకోలేదు. ఇంకపోతే నేను నిన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోవడం అన్యాయం అనడానికి నేను నీకు తాళి కట్టలేదు. మొదట్లో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి నచ్చకపోయినా ఎప్పుడైనా స్వేచ్ఛగా విడిపోవచ్చనేది మొదటి క్లాస్ కదా. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నా అమెరికాలోని మంచి ఆర్గనైజేషన్లో ఉద్యోగం ఇన్నాళ్లకి వస్తే నేనెందుకు వదిలేసుకోవాలి? గిరిజ మురళి నిశ్చేష్టులయ్యారు. చాటుగా ఇతరుల సంభాషణ వినడం సభ్యత కాదని తెలిసినా అక్కడి నుంచి కదలలేకపోయారు. బాధ్యతలు బరువులు లేకుండా మనం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఈ 3 ఏళ్లు గడిపాం. ఇలాంటి బంధంలో పర్మనెంట్గా ఇరుక్కోవాలనుకుంటే మా పేరెంట్స్ మాట విని పెళ్ళే చేసుకునేవాణ్ణిగా.
నా కెరియర్ నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇంతకాలం ఈ రిలేషన్షిప్తో ఇద్దరం సుఖపడ్డాం. ఇప్పుడు నాకు కుదరదు కనుక స్నేహంగా విడిపోదాం. అయినా నేను కూడా జాలి, దయ, అభిమానం లేని రాక్షసుణ్ణి కాదు. ఒక ఫ్రెండ్గా నేను నీకు సాయం చేస్తానని చెప్తూనే ఉన్నాను. కావాలంటే నిన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దింపుతాను. లేదంటే మీ ఊరు వెళ్ళాలన్నా సాయం చేస్తాను. అలా కాక ఇక్కడే ఉండాలనుకున్నా ఉండు. వెకేట్ చేయాలంటే మనం కొన్న సామాన్లు నువ్వే తీసుకో. లేకపోతే అవన్నీ ఎవరైనా ఏజెంట్ ద్వారా అమ్మించేసి నీ షేర్ నీకు చేరేలా చూస్తాను. నీకు ఫైనాన్షియల్గా నా నుండి సాయం అవసరం లేదు కదా. ఇంతకంటే నీకు నేనేం చేయాలి? అతని గొంతులో మార్ధవం తగ్గి కాఠిన్యం చోటు చేసుకుంటోంది. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళలేను. వాళ్ళ మాట కాదని నీతో ఈ విధంగా కలిసి ఉండడం మొదలుపెట్టినప్పుడే మా వాళ్లతో నా సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు నాకెవరున్నారు? ఆమె సన్నగా ఏడుస్తోంది. వింధ్య, ఇంకీ డ్రామా ఆపేసాయి. నువ్వేదో మైనర్వి, లోకం పొకట తెలియని అమాయకురాలు అయినట్టు, నేను నిన్ను ట్రాప్ చేసిన విలన్ని అయినట్టు నువ్వు బిల్డప్ ఇవ్వాలనుకుంటే అది నీ ఇష్టం. నేను ఇంకా ఇక్కడే నా టైం వేస్ట్ చేసుకోలేను. నా ఫ్లైట్కి టైం అవుతోంది. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో చేరు. హెల్త్ బాగుపడిన తర్వాత ప్రయత్నించు. ప్రపంచం గొడ్డు దరిద్రం. మళ్ళీ ఎవరో దొరక్కపోరు. ఆల్ ద బెస్ట్. వస్తాను. ఆమె గాయపడ్డ పక్షిలా ఆక్రందించింది. డ్రామా కాదురా, ఆ భగవంతుడే ఆడదాని మనసు నిండా అమ్మదనం కూరి ఇక్కడికి పంపించాడు. ఆ సంగతి అనుభవంలోకి వచ్చే వరకు దానికే తెలీదు. గిరిజ మనసు ఆక్రోశించింది. అతని అడుగుల చప్పుడు తలుపు దగ్గరగా వినపడ్డంతో మురళి చటుక్కున గిరిజను మెట్ల క్రింద క్రీనీడలోకి లాగేశాడు. మరుక్షణంలో అతని చేతిలో సూట్ కేసు, బ్యాగులతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళాడు. గిరిజ కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా ఈ కాంక్రీట్ జంగిల్లో ఎవరికి వారే ఎంత నిశ్చింతగా ఉన్నారో గొణుక్కుంది. మనం వెళ్ళి ఆమెతో మాట్లాడదాం. పాపం, ఒంటరిగా ఎంత దుఃఖం. బాధతో గిరిజ గొంతు బొంగురుపోయింది. ఏం మాట్లాడతావు? అసలు నీ మాట విని తెలివి తక్కువగా ఇంత దూరం రావడమే తప్పు. నేలకు పోయేది నెత్తికి రాసుకున్నట్టు ఎవరికీ పట్టంది మనకెందుకు దరిద్రం? ఒళ్ళు కొవ్వుకి ఇంత దూరం తెచ్చుకున్న ఆ మనిషిని నువ్వోదార్చేదేమిటి? పద. మురళి విసుగ్గా భార్య భుజం మీద చెయ్యి వేసి మెట్ల వైపు నడిపించాడు. మూసి ఉన్న తలుపుల వెనకాల వేదన అర్థమవుతున్నా అటుకేసి నిస్సహాయంగా చూడ్డం తప్ప ఏమీ చేయలేక భర్తని అనుసరించింది గిరిజ. అదృష్టవంతుడు. అనుభవించిన నాళ్లు అనుభవించి హాయిగా దులిపేసుకుని పోయాడు. తెలివిగా ఈ పెళ్లి రొంపిలోకి దిక్కుండానే మజా చేసుకున్నాడు. మురళి స్వాగతంగా అనుకున్న మాటలు స్పష్టంగా వినిపించిన గిరిజ మాట్లాడలేకపోయింది. ఆ రాత్రి గిరిజ, మురళి ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి చాలాసేపు మేలుకునే ఉన్నారు. ముందు రోజు రాత్రి ప్రయాణంలో నిద్ర లేకపోవడంతో మానసికంగా కూడా అలసిన గిరిజ నిద్రలోకి జారుకుంది. వింధ్య కళ్ళలో మెదులుతుంటే మురళికి తనకు అన్యాయం జరిగినట్టు బాధపడిపోయాడు. అతనికి ఆ క్షణంలో తను ఈ పెళ్లి అనే రొంపిలో అనవసరంగా కూరుకుపోయాననే భావన కలిగింది. జీవితాంతం తన మీద వాలి బతికే భార్య పెద్ద లంపటంలాగా అనిపించింది. పెళ్లికి ముందు ప్రైవేట్ కంపెనీలోనే అయినా స్థిరమైన ఉద్యోగం చేస్తున్న గిరిజని పెళ్లైన ఏడాది లోపలే మంచాన పడిన తల్లిని చూసుకోవాలని, తన ఒక్కడి జీతంతో ఇల్లు సుఖంగా గడుస్తుందని భరోసా ఇచ్చి బలవంతాన ఒప్పించి ఉద్యోగం మాన్పించిన సంగతి అతనికి అసలు గుర్తు రాలేదు. పెద్ద అందం కూడా లేని ఆమెను భరిస్తూ తను జీవితాన్నే త్యాగం చేస్తున్నట్టుంది. మురళి అసహనంగా పక్క మీద కదిలి పక్కకి తిరిగి చూశాడు. వెల్లకిలా పడుకున్న గిరిజ చిన్నగా గురక పెడుతోంది. ఆమె చెయ్యి అతని గుండెల మీద పడింది. చిరాగ్గా దాన్ని పక్కకి తప్పించి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ ముట్టించాడు. ఆ రాత్రి నిద్రాదేవత అతని దరిదాపులకు కూడా రాలేదు. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్లే వరకు గిరిజతో ముభావంగా ఉండిపోయాడు. సాయంత్రం 103 డిగ్రీల జ్వరంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఇల్లు చేరిన భర్తని చూసి గిరిజ భయపడింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించింది. ఆయన వచ్చి చూసి చికెన్ గున్యా అని తేల్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. 2 రోజుల పాటు కొడుకుని కూడా పట్టించుకోకుండా మగతగా మంచానికి అంటుకుపోయిన మురళిని కంటికి రెప్పలా చూసుకుంది. 3వ నాడు కళ్ళు తెరిచిన మురళికి నిద్రలేమితో ఎర్రబడిన కళ్ళతో రేగిన జుట్టు, నలిగిన చీరలో తన పక్కనే ఆనుకుని కూర్చుని
జాగ్రత్తగా లేపి టాబ్లెట్ వేసి నీళ్లు తాగించి మెల్లిగా పడుకోబెడుతున్న గిరిజ సముద్రంలో ఈత రాక కొట్టుకుపోయే వాడికి దొరికిన ఆసరాలా ఒక తల్లిలా కనిపించింది. చెయ్యి చాపి ఆమె చేతిని అందుకుని తన గుండెలకేసి అదుముకుంటూ, గిరి, నన్ను వదిలేసి వెళ్ళవు కదూ అన్నాడు విచలిత స్వరంతో. గిరిజకు బేలగా ఉన్న భర్త పసిపిల్లాడిలా అనిపించాడు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను, నిద్రపోండి. అతని నుదుటి మీద జుట్టు పైకి నెట్టి అరచేత్తో నుదురు రాస్తూ మృదువుగా అంది గిరిజ. కథ సమాప్తం.